ఇక రైతులకు రుణమాఫీ చేయడంపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు అలాగే టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఇక ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ తమది అని కాంగ్రెస్ నేతలు తెలిపారు. రైతుల తరపున నిలబడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఓవరాల్ గా ఈ రైతు రుణమాఫీ అంటే మొదటి విడత రుణమాఫీ జరుగుతోంది కదా, ఓవరాల్ గా అసలు స్పందన ఏ విధంగా ఉంది రైతులది? ఎక్కడ చూసినా సంబరాల వాతావరణమే కనిపిస్తోంది అంటున్నారు, వివరాలు ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం, మాట ప్రకారం ఏదో రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. ఈ రోజు నుండి ఈ రైతు రుణమాఫీ మరి ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఈ మొదటి దప్ప ₹1,00,000 ఏదైతే రైతులకు రుణాలున్న రైతులకి అకౌంట్ లో జమ చేసింది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పెద్ద మొత్తంలో తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే రైతు వేదికల వద్ద ఈ సంబరాలు జరపాలని కూడా ఇప్పటికే పిలిపించిన నేపథ్యంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా రైతు వేదికల వద్ద కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున బాణసంచాలు కాల్చి స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుతున్న పరిస్థితి. మరొక వైపు గాంధీ భవన్ లో కూడా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున గాంధీ భవన్ చేరుకుని ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ కావచ్చు, అదేవిధంగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు, బాణసంచా కాల్చారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పరిస్థితి, అదేవిధంగా సీట్లు కూడా పంపిణీ చేసిన పరిస్థితి. అంటే ప్రధానంగా ఏదైతే ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా గత కొద్ది నెలలుగా విధి విధానాలు కూడా రూపొందించి, అదేవిధంగా బ్యాంకర్లతో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మొదటి దఫా ₹1,00,000 రైతుల అకౌంట్ లో జమ చేసిన పరిస్థితి. మొత్తంగా ఈ మొదటి దఫా అంటే మొత్తం 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మొదటి దఫా ₹1,00,000, అదేవిధంగా నెలాఖరు వరకు 1,50,000 ఉన్న రైతులకు అకౌంట్ లో జమ చేస్తుంది. అదేవిధంగా ఆగస్టులో 15 లోపు 2 లక్షలు ఉన్న అప్పుడున్న రైతుల రుణమాఫీ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మొదటి దఫాగా చూసుకున్నట్టయితే మొత్తం 11,50,193 మంది లబ్ధిదారులు ఉండగా 10,84,000 కుటుంబాలకు ఈ లబ్ధి చేకూరుతుందని చెప్పాలి. మొత్తంగా ఏదైతే 100 నియోజకవర్గాలు అంటే మొత్తం తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా 100 నియోజకవర్గాలకు సంబంధించి ఈ రుణమాఫీ ఏదైతే జరుగుతుంది, అమలు జరుగుతుందని చెప్పొచ్చు. మొత్తం ఈ మొదటి దఫాలో ₹6,098.93 కోట్ల ఈ రుణమాఫీ ద్వారా రైతుల అకౌంట్ లో జమ అవుతుందని చెప్పొచ్చు. మొత్తంగా ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా 39 అంటే 2 లక్షలకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి 39 లక్షల మందికి 31,000 కోట్లు అవసరమవుతున్న నేపథ్యంలో కూడా మొదటి దఫా ₹1,00,000 లోపు అయితే 6,098.93 కోట్లు రైతుల అకౌంట్ లో నేరుగా జమ చేస్తున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో కూడా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి నుండి ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యంలో కూడా రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఇటు సంబరాలు కూడా చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉండే ప్రభుత్వం. ఎందుకంటే గతంలో కూడా ఏదైతే యూపీఏ ప్రభుత్వం హయాంలో కూడా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా 71,000 కోట్లు దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మళ్ళీ అప్పట్లో అది చరిత్ర సృష్టించింది. మరొక వైపు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. ఇది చరిత్ర ఏదైతే సృష్టిస్తుంది, ఖచ్చితంగా చారిత్రాత్మక నిర్ణయం అని కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో కూడా మొత్తంగా ఏదైతే రుణమాఫీ రైతుల పక్షాన ఉండేది కాంగ్రెసే అంటూ కూడా ఇప్పటికే ధీమాగా చెప్తున్న పరిస్థితుంది. ఎందుకంటే గతంలో కేంద్రంలో మన్మోహన్ సింగ్ హయాంలో కూడా రుణమాఫీ 71,000 కోట్ల రుణమాఫీ చేసింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాం ఆధ్వర్యంలో కూడా తెలంగాణలో ఏదైతే 31,000 కోట్ల రుణమాఫీ చేస్తున్న సందర్భంగా కూడా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, నేతలు కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ రుణమాఫీ చేయలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే కల్లబొల్లి మాటలు చెప్పారు, అదేవిధంగా చేతగానే అంటే అమలుగానే హామీలు ఇచ్చారంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శిస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు ప్రారంభించిన ఈ రుణమాఫీతో ఖచ్చితంగా ధీటుగా సమాధానం చెప్తున్నారు. గతంలో అంటే ఏదైతే హరీష్ రావు రాజీనామా పత్రం పట్టుకుని గ్రౌండ్ బౌండరీ దగ్గర కూడా వచ్చిన పరిస్థితి. తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి ఖచ్చితంగా రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని కూడా మాట్లాడిన నేపథ్యంలో కూడా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఖచ్చితంగా
హరీష్ రావు సిద్ధంగా ఉండాలి రాజీనామాకి, ఎందుకంటే మేము ఆగస్టు 15 లోపు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నాం అంటూ కూడా పెద్ద ఎత్తున చేస్తున్న నేపథ్యం. మొత్తంగా ఇటు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ రుణమాఫీకి సంబంధించి కేబినెట్ కూడా సీరియస్ గా కసరత్తు చేసింది. అదేవిధంగా దీనికి విధి విధానాలు ఖరారు చేశారు. మరొక వైపు బ్యాంకర్లతో కూడా ప్రత్యేక సమావేశం చేసి రైతు రుణమాఫీకి సహకరించాలని కూడా పలు దఫాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి కూడా బ్యాంకర్లతో కూడా మెప్పించి రుణమాఫీకి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు రుణమాఫీ అమలు జరుగుతున్న నేపథ్యంలో కూడా తెలంగాణలో రైతులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుతున్నారు అని చెప్పొచ్చు. అదేవిధంగా గాంధీ భవన్ లో కూడా కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరిపి, అదేవిధంగా దీపాదాసి మున్షి ఆధ్వర్యంలో సంబరాలు జరపడంతో పాటు బాణసంచ కాల్సి స్వీట్లు పంచుకున్నారని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.